సో రైట్ నౌ మనతో పాటు టైక్వాండో కోచ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హలో అండి, నమస్తే. మీ పేరండి? వెంకటేశ్వరరావు మ్యామ్. వెంకటేశ్వరరావు గారు, ఎన్ని ఇయర్స్ నుండి అసలు మీరు ఈ టైక్వాండో కోచ్గా ఈ జాబ్లో ఉంటున్నారు? 25 ఇయర్స్ నుంచి. 25 ఇయర్స్. అసలు మీది ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయిందండి? 1989లో నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాను, ఇది ఒకటి నేర్చుకో బాగుంటుందని. ఫస్ట్ కరాటోలో మ్యామ్, కరాటో బ్లాక్ బెల్ట్ చేసి, కరాటో ఓన్లీ 6-8 కిక్సే యూజ్ చేస్తారు వాళ్ళు. సో టైక్వాండో అడ్వాన్స్ గేమ్ అప్పుడు మన ఇండియాకి వచ్చింది మ్యామ్. అప్పుడు మళ్ళీ దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ వైట్ బెల్ట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు టైక్వాండో బ్లాక్ బెల్ట్ 4 డాన్స్. సో అలా మీ జర్నీ స్టార్ట్ అయింది టైక్వాండోలో. వండర్ఫుల్ అండి. అసలు టైక్వాండో కోచ్గా మీరు ఎప్పుడు, అంటే మీకు ఈ పొజిషన్ ఎప్పుడు వచ్చింది? ఎన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ తర్వాత వచ్చింది? 6 ఇయర్స్ ప్రాక్టీస్ తర్వాత వచ్చింది. ఓకే. టైక్వాండో పర్ఫెక్ట్ బ్లాక్ బెల్ట్. నేను కోచెస్ ఇద్దరు మ్యామ్, ఒకరేమో ఒంగోలు మాస్టర్ మ్యామ్, ఒకరు వైజాగ్ మాస్టర్. మారుతి ప్రసాద్ అని, తను వర్మ, ఇద్దరు నేర్పించారు. ఒంగోలుకైనా వచ్చి మాకు 10 డేస్కి ట్రైనింగ్ ఇచ్చి వెళ్తే మళ్ళీ 1 మంత్ ప్రాక్టీస్ చేస్తుంటున్నాం. చేసినాక మళ్ళీ 1 మంత్ తర్వాత తను వచ్చి మళ్ళీ 10 డేస్ ప్రాక్టీస్ ఇచ్చి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఈ ట్రైనింగ్లో మీరు ఫస్ట్గా స్టూడెంట్స్కి నేర్పించేది ఏంటి? కిక్సా, స్టాన్సా, లేకపోతే డిసిప్లినా? డిసిప్లిన్ ఫస్ట్, ఓకే, నెక్స్ట్ స్టాన్స్, దాని తర్వాత కిక్స్. ఓకే, దిస్ ఇస్ ద ఆర్డర్. డిసిప్లిన్ లేకపోతే నో టైక్వాండో. అసలు మేము నేర్పియం మేము. డిసిప్లిన్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ టైక్వాండో. ఎవ్రీవేర్ ఆర్ ఎక్కడైనా వెళ్ళండి, నేషనల్స్ ఇంటర్నేషనల్ ఎక్కడైనా, డిసిప్లిన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. సో అంటే డిసిప్లిన్ టైక్వాండోలో స్పెషల్గా ఎట్లా, ఏం ఫాలో అవ్వాలి డిసిప్లిన్గా? వాళ్ళు ఎప్పుడైతే క్లాస్లోకి ఎంటర్ అవుతారో మేము, అప్పుడు మాస్టర్ విజ్ చేయాలి, క్లాస్కి విజ్ చేయాలి, సీనియర్స్ ఉంటే వాళ్ళకి విజ్ చేయాలి, సీనియర్స్ జూనియర్స్ విజ్ చేయాలి. ఇదంతా ఒక వెరీ డిసిప్లిన్ మేనర్ మేము. ఇదంతా అది లేకపోతే నేర్చుకోలేదు. అంతా డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఒక వ్యక్తి నేషనల్ నుండి ఇంటర్నేషనల్ ఛాంపియన్గా ఎదగాలంటే అసలు ఎటువంటి శిక్షణ అవసరం అంటారు? వాళ్ళకు స్పెషల్ ట్రైనింగ్ ఉంటుంది మేము. వాళ్ళకి స్పెషల్ అంటే రెగ్యులర్గా మార్నింగ్ 2 hours అండ్ ఈవినింగ్ 2 hours 4 hours డైలీ ప్రాక్టీస్ చేయాల్సింది మేము. సండే కూడా వద్దకూడదు మేము. మై గాడ్, సండే కూడా చేయాలి మేము. సండే రెస్ట్ అంటే మళ్ళీ వాళ్ళు చేసిందంతా పోయినట్టే మేము. మళ్ళీ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది. సో రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంటే నేషనల్ కాదు మేము, ఇంటర్నేషనల్ కూడా మెడల్ కొడతారు వాళ్ళు. అంటే ఫుడ్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి మ్యామ్. ఫుడ్స్ అంటే ఒక వెయిట్ పర్టికులర్ మీరు ఉన్నారనుకోండి, మీరు 59లో అండర్ 59లో ఆడుతున్నారు, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి మ్యామ్. ఓకే, అప్పుడైతేనే తనకు మెడల్ వస్తుంది. లేకుంటే వెయిట్ ఫ్లెక్సిబుల్ అయింది అనుకోండి, తను వేరే వెయిట్లోకి వస్తాడు. అప్పుడు వాళ్ళ ఫైట్ తన ఫైట్ చేంజ్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ టైక్వాండో. ఒక వెయిట్ అనుకున్నాం అనుకోండి, అదే వెయిట్ మెయింటైన్ చేయాలి. తను ఇంటర్నేషనల్ మెడల్ తీయాలంటే నా దగ్గర 10 ప్లేయర్స్ ఉన్నారు మేము, ఇంటర్నేషనల్ మెడలిస్ట్ కూడా తీశారు. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ మనకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారండి ఇప్పుడు మీ దగ్గర? నా మొత్తం మేము 50 మెంబర్స్ ఉన్నారు. 50 మెంబర్స్ టైక్వాండో నేర్చుకుంటున్నారు. అందులో గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది? గర్ల్స్ ఎక్కువ ఉంటారు మేము, 30-35 ఉంటారు. బాయ్స్ 15 ఉంటారు. ఎందుకు అలా గర్ల్స్ బాగా ఇంట్రెస్ట్? సెల్ఫ్ డిఫెన్స్, పేరెంట్స్ అవేర్నెస్ ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసారా మ్యామ్, దీనివల్ల మేము వాళ్ళని ముట్టుకోలేరు మేము. వీళ్ళు 4 members ఎట్ ఏ టైం కొట్టేయగలుగుతారు మేము. ఓ మై గాడ్, విత్ ఇన్ 1 minute అందరి కింద స్మాష్ చేయగలుగుతారు. ఓకే. సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం టైక్వాండో అంటే ఎలా చేస్తారు ఏంటి అనేది చూస్తున్నాను. సో ఫస్ట్ టైమర్గా నేను కూడా చేయొచ్చు అంటారా? ఈజీగా చేయవచ్చు. టైక్వాండో ఎవ్రీ ఏజ్ వాళ్ళు చేయవచ్చు. 3.5 years నుంచి మనము ఎంత ఓల్డ్ అయినా ఉన్నాం మేము, నించున్న కెపాసిటీ ఉంటే చేయొచ్చు మేము. ఏజ్ ఏం లేదు మేము దీంట్లో. ఏజ్ రిస్ట్రిక్షన్స్ ఓన్లీ బిగినింగ్ 3.5 years. ఓకే, అక్కడ నుంచి ఏజ్ ఉన్నా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే. సో టైక్వాండో శిక్షణ అసలు ఎలా ఇస్తారు ఏంటి? స్టూడెంట్స్తో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం మరి. ఓకేనా? ఓకే ఓకే అండి.